మహబూబాబాద్ జిల్లాలో అధికారుల పనితీరు బాగాలేదన్నారు ఎస్టీ జాతీయ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్. ఏ ఒక్క సమస్యను అధికారులు పరిష్కరించడం లేదన్నారు. వాళ్లు పట్టించుకోకపోవడంతో ప్రజలు కమిషనర్ను ఆశ్రయిస్తున్నారని చెప్పారు. గ్రామాల్లో కనీస వసతులు లేక జనం అవస్థలు పడుతున్నారని తెలిపారు హుస్సేన్ నాయక్. గ్రామీణ ప్రాంతాల్లో అనేక సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజలు, అది విలేజ్ లెవెల్లోనే ఎక్కువ ఇష్యూస్ ఉన్నాయి. మారుమూల గ్రామాల్లో రోడ్లు లేకపోవడం, లైట్లు లేకపోవడం, నీళ్లు లేకపోవడం, పట్టాలు రాకపోవడం, ఇప్పటికీ ఇండ్లు లేక 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు కావస్తుంది. పట్టాలు రాకపోవడం, రేషన్ కార్డులు రాకపోవడం, ఇలా అనేక సమస్యలు ప్రజలు ఎదుర్కొంటారు. ఇక్కడున్న అధికారులు కూడా కొంత నిర్లక్ష్యం వహించడం, కొంతమంది అధికారులు పనిచేయకపోవడం అనేది జరిగిపోతుంది. దాని మీద ఇలా సమీక్ష చేసి కొన్ని వందల కంప్లైంట్లు నా దగ్గర ఉన్నాయి. తెలిసి ఉంటే ప్రాబ్లం సాల్వ్ చేయాలి, లేదా మీ సగటు మీ డిపార్ట్మెంట్లో కాకపోతే వేరే డిపార్ట్మెంట్లో ప్రాబ్లం సాల్వ్ చేయాలి. అలా చేయకుండా ఇబ్బంది పెట్టడం వల్ల ఈసారి దాదాపు నాకు కమిషన్ వచ్చి 1 year అయిన తర్వాత మళ్ళీ ఈడికి వచ్చినా ఇప్పటికీ అధికారుల చలనం లేదని ఇలా అధికారుల దగ్గర మాట్లాడి అధికారులతో కొన్ని ప్రాబ్లమ్స్ మాట్లాడడం జరిగింది. కొన్ని చేస్తా అంటున్నారు. వాళ్ళు ఏదైనా పండించుకోవాలంటే బోర్ వేసుకోవాలంటే కరెంటు కూడా కావాలి. ఈ కరెంటు సమస్య అనేది ఎదుర్కోవడం వల్ల వీటి మీద సమీక్ష కోసం ఇలా ఈ జిల్లా ఎస్సీ గారు, ఈ జిల్లా డిఎఫ్ఓ గారు కూడా రావడం జరిగింది. మిగతా అధికారులు, మండల జిల్లా అధికారులు కూడా చాలామంది అటెండ్ అవ్వడం జరిగింది. మిషన్ భగీరథ వాటర్ రావడం చక్కగా అని ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్య చూస్తున్నారు. మిత్రులారా, మీరు ఒకసారి లైట్ ఇటు తిప్పితే 76 సంవత్సరాలు వచ్చి ఇవాళ కూడా పెంకిటిల్లు గుడిసెల్లో ఉంటున్నారు. ఇక్కడ మా ఉన్న గరీబోలు